హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మీరందరూ ఇష్టపడే మంచి బంచిక్ మ్యాటర్ ఉన్న కొరియన్ మూవీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఊరు మొత్తంలోనే కత్తిలంటే ఒక అందకత్తి ఉంటుంది. తన మొగుడు అనుకున్న చీకట్లో వేరొకరితోటి రోజు మ్యాటర్ కానీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తనతో మ్యాటర్ కనిపించడం ఎవడో తెలుసుకోవాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మన పాత టెలిగ్రామ్ పోయింది, కొత్త టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. దాంట్లో మీకు ఈ మూవీ దొరుకుతుంది. వెంటనే జాయిన్ అయిపోయింది. ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం. మూవీ స్టార్టింగ్ లో మనకి జిన్ను అనే ఒక అబ్బాయిని చూపెడతారు. తనకు చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి ఉంటాడు. తను కొంతమంది పెంచుంటారు. దీంతో తను ఒక రోజు ఒక అమ్మాయితోటి ఆ విషయం గురించి చెప్తూ ఉంటే, ఆ అమ్మాయి ఏదో విధంగా ఆ జిన్హు గాడిని పెంచిన వాళ్ళ గురించి కనుక్కుంటుంది. అప్పుడు ఆ జిన్హు గాడు తను పెంచిన వాళ్ళు ఎవరో తన దగ్గరికి వెళ్తారు. తన పేరు కిక్కు. అప్పుడు కిక్కు అనే ఆమె వేరొకరితో గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా బాగా తన్నులు కూడా తిని ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు మన జిన్హు గాడు కిక్కు దగ్గరికి వచ్చి తను కొంచెం కంఫర్ట్ చేసిన తర్వాత అప్పుడు వాడు చెప్తాడు, నువ్వు చిన్నప్పుడు పెంచిన వ్యక్తి నేనని చెప్పి పరిచయం చేసుకుంటాడు. అప్పుడు కిక్కు మన జిన్హు గాడిని చూసి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇంకా ఏడుస్తుంది. ఇంకా కిక్కు చెప్తుంది, మీ పేరెంట్స్ చచ్చిపోవడానికి కారణం నేనని చెప్పి ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ గురించి అక్కడ మన జిన్హు గాడికి చెప్తుంది. ఆ తర్వాత మనకి కిక్కుని తన ఫ్లాష్ బ్యాక్ లో చూపెడతారు. కిక్కు ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంది. ఇంకా తనతో పాటు తనకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ పేరు హిరాన్. ఒకరోజు కియోంగ్ అనే ఒక వ్యక్తి పోలీసులు తరుముతూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకుని మన కిక్కు వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. ఇంకా వాడు కూడా కిక్కు వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఉంటాడు. అప్పుడు కిక్కుకు ఒక ఫ్రెండ్ ఉంటుందని చెప్పా కదా, ఆ అమ్మాయి పేరు హిరాన్. హిరాన్ ఎప్పుడు కూడా మన కియోంగ్ అని చూసి అట్రాక్టివ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాడు బాగా నచ్చుతూ ఉంటాడు. అదే విషయం అక్కడ కిక్కుకు చెప్తే అప్పుడు తను అంటుంది, తెలియని వాళ్ళని నమ్మకూడదు, అలాంటి పని చేయొద్దని చెప్పి హిరాన్ తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో మనకి సియోన్ అని ఒక అమ్మాయిని చూపెడతారు. తన ఆ ఊర్లోనే పెద్ద గొప్ప అందగత్తి అనమాట. దీంతో తనకు ఒక హస్బెండ్ ఉంటాడు. హస్బెండ్ పేరు టయాల్. టయాల్ ఒక సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తూ ఉంటాడు. ఆ ఊర్లోనే మన టయాల్ గడి పిల్లం గొప్ప అందగత్తి అవడంతో వాడి ఇంట్లో ఎవడు దూరతాడో, ఇంకా వాడి పిల్లాన్ని ఎవడు సపరేట్ చేస్తాడని భయంతో వాడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా వాడి ఇంటికి తలుపేసేసి లాక్ చేసి మరి వెళ్తూ ఉంటాడు. మరొక వైపు మన సియోన్ వాళ్ళ ఇంటి పైన మన కియోంగ్ గాడు రెంట్కి దిగి ఉంటాడు. ఇంకా పైన పోర్షన్ లో రెంట్కుంటూ ఉంటాడు. ఒకరోజు మన కియోంగ్ గాడు పైన నిద్రపోతూ ఉంటే వాడికి కొన్ని చప్పుళ్ళు అవడంతో వాడు పైనుంచి చిన్న బొక్క ఉంటే ఆ బొక్కలోంచి కింద చూస్తూ ఉంటే అప్పుడు సియోన్ వాళ్ళ బెడ్రూమ్ కనపడుతుంది. దీంతో అప్పుడు మన సియోన్ మంచి సిల్క్ డ్రెస్ వేసుకుని సిల్క్ స్మిత్ అలా పడుకుని ఉంటుంది. ఇంకా మంచి కసకలా కనపడుతూ ఉంటే అప్పుడు మనోడు పైనుంచి తను చూస్తూ ఇంకా మనోడు చేతికి పని చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకా మన సియోన్ ఎప్పుడు కూడా ఇంట్లో లాక్ చేసి ఉండటం వల్ల తను ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. దీంతో తను ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని బుక్స్ చదువుతూ ఉంటుంది. ఇంకా డాన్స్ వేస్తుంది, పాటలు పాడుతూ ఉంటుంది. ఆ పైనుంచి ఆ కియోంగ్ గాడు తన విధంగా చూస్తూ తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా మన సియోన్ నిద్రపోతూ ఉంటే అప్పుడు మన కియోంగ్ గాడు పైనుంచి బొక్కలను చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు మన తయాలు గాడు వాడు డ్యూటీ కంప్లీట్ చేసుకుని లోపలికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత వాడు అక్కడ 2 గుడ్లు పగలగొట్టుకుని నోట్లు వేసుకుని ఇంకా వాడు ఫేస్ వాష్ చేసుకుని వాడు బట్టలు తీసేసి అక్కడ మన సియోన్ దగ్గరకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత మనోడు సియోన్ తోటి ఫుల్గా పనిగానిచ్చేస్తూ గుర్రమాటాడుతూ ఉంటాడు. అలా పనిగానిస్తున్నప్పుడు మన సియోన్ మాత్రం వాడి ఫేస్ అస్సలు చూడదు. ఇంకా తను సైలెంట్గా అలా పడుకుని ఉంటుంది. అదంతా పైనుంచి మన కియాంగ్ గడు చూస్తూ వాడు చేతితో దెబ్బేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మన తయాల్ గడు కియాంగ్తో సరదాగా మాట్లాడదామని పైకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే మెట్ల మించి బై మిస్టేక్ కింద పడతాడు. అలా పడటంతో మన తయాల్ గడు జోబులో ఉన్న కీస్ అనేవి కింద పడతాయి. దీంతో తయాల్ గడే చూసుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కియాంగ్ గడు ఆ కీస్ని తీసుకుని మన తయాల్ గడికి ఇవ్వకుండా వాడు జోబులు వేసుకుంటాడు. ఆ రోజు నైట్ మన కియాంగ్ గడు ఎప్పటిలాగే రంధ్రంలోంచి మన సియాన్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు సియాంగ్ చాలా కత్తిలా ఇంకా అందంగా కనబడుతూ ఉంటుంది. దీంతో మనోడు ఆ దగ్గర ఉన్న కీస్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన తర్వాత వాడు వాళ్ళ హస్బెండ్ చేసినట్టుగానే వాడు కొన్ని 2 గుడ్లు నోట్లో వేసుకుని ఆ తర్వాత మొహం కడుక్కుని వాడు బట్టలు తీసేసి అక్కడ సియాంగ్తో మ్యాటర్ కనిస్తూ ఉంటాడు. అలా వాడు వెనకాల నుంచి గుద్దుతూ ఉంటాడు. కాకపోతే సియాంగ్ అనుకుంటుంది తన మొగుడే వచ్చి చేస్తున్నాడేమని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే పడుకుని ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు మన కియాంగ్ గాడు వాడు పని అయిపోయిన తర్వాత వాడు సామాన్ సర్దుకుని అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన సియాంగ్ మన తయారు గారికి గుడ్ బై చెప్పడానికి బయటకు వస్తుంది. అలా వచ్చేసరికి అక్కడ కియాంగ్ ఉంటాడు. సియాంగ్ కూడా కియాంగ్ అంటే ఇష్టం. దీంతో వాడితో మాట్లాడాలనుకుంటుంది. కాకపోతే తన మొగుడు ఉన్నాడని చెప్పి ఏం మాట్లాడకుండా వాడిని అలాగే చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ లో మన కియాంగ్ గడి దగ్గరికి కిక్కు ఫ్రెండ్ అయిన హిరాన్ వస్తుంది. హిరాన్ కి ఎప్పుడు కూడా మన కియాంగ్ అంటే ఇష్టం. కాకపోతే కియాంగ్ గడు పెద్ద హిరాన్ పైన పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఇంకా అక్కడ హిరాన్ వచ్చి మన కియాంగ్ గడి తోటి డేట్ కి బయటకు వెళ్దామని చెప్పి అంటుంది. కాకపోతే మన కియాంగ్ గడికి మాత్రం హిరాన్ పైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తను బాగా బ్రతిమాలేసరికి తను సరే అని చెప్పి అంటాడు. కాకపోతే ఆ రోజు హిరాన్ కి బాగా వర్క్ ఎక్కువ ఉండటంతో తను రాలేకపోతుంది. దీంతో వాళ్ళ డేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలా హిరాన్ ఎక్కువ మన కియాంగ్ గడి పైన ఇంట్రెస్ట్ చూపెట్టడంతో అది గమనించిన కిక్కు తను బాగా తిడుతుంది. కాకపోతే హిరాన్ మాత్రం అదేం పట్టించుకోదు. ఆ తర్వాత రోజు నైట్ మన కియాంగ్ గడు ఎప్పట్లాగే ఆ రంధ్రంలో చూస్తూ ఉంటే అప్పుడు సియాన్ బాగా అందంగా కనబడుతుంది. ఇంకా తను ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా బాగా అలసిపోయి అక్కడ నిద్రపోతూ ఉంటుంది. దీంతో అప్పుడు తను నిద్రపోయింది కదా అని చెప్పి మన కియాంగ్ గడు తన తాళం తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన తర్వాత ఈసారి వాడు ఎప్పట్లాగే తన హస్బెండ్ చేసినట్టు కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి తనతోటి మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. ఈసారి అలా చేయడంతో తనకి కొంచెం డౌట్ వచ్చి తన కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ మన కియాంగ్ గడు ఉంటాడు. దీంతో అప్పుడు సియాన్ చూస్తుంది. కాకపోతే తను ఏం మాట్లాడదు, అరవదు కూడా. అలా వాళ్ళిద్దరు కొంచెం సేపు సైలెన్స్
తర్వాత అప్పుడు సియానే మన కియాంగ్ గడ్ దగ్గరికి వెళ్తుంది, ఇంకా వాడికి ఒక చుమ్మా పెడుతుంది. దీంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి ఫుల్గా కలిసి మ్యాటర్ కానిచ్చుకుంటారు. ఈసారి వాళ్ళిద్దరూ తెలిసే చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మన కియాంగ్ గడ్ సియాన్ అడుగుతాడు, నువ్వెందుకు నీ భర్తతో మ్యాటర్ కానిచ్చినప్పుడు తన మొహం చూడవని చెప్పి అడుగుతాడు. దీంతో ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగేసరికి అప్పుడు మన కియాంగ్ గడ్ చెప్తాడు, అదిగో పైన బొక్క, నేను దాంట్లోనే చూస్తానని చెప్పి మనోడు చూపెడతాడు. ఆ తర్వాత వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మనోడు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అలా వచ్చేసరికి అక్కడ బయట హిరాన్ ఉంటుంది. ఇంకా తను చెప్తుంది, నాకు టైం కుదరకపోవడం వల్ల డేట్ క్యాన్సిల్ అయిందని, మనం నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పి చెప్తుంది. దీంతో మన కియాంగ్ గడ్ పర్లేదు ఏం కాదులే అని చెప్పి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు మన కియాంగ్ గడ్ ఎప్పటిలాగే పైనుంచి రంధ్రంలో చూస్తూ ఉంటే అప్పుడు ఆ విషయం అక్కడ సియాన్ కూడా చూస్తుంది. ఇంకా వాడిని రెచ్చగొట్టాలని చెప్పి తన బట్టలు తీసేసి తను డ్యాన్స్ చేస్తూ వాడు చూపెడుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి అక్కడ మన తయాలుగాడు వాడు డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాబోతూ ఉంటాడు. అది గమనించిన సియాను తన బట్టలు వేసుకుని మళ్ళీ అక్కడ ఏం తెలియనట్టుగా మంచం పైన పడుకుంటుంది. దీంతో మన తయాలుగాడు సియాన్ మంచి అందంగా కనపడటంతో వచ్చేస్తున్న బేబీ అని చెప్పి వాడు బట్టలు తీసేసి ఇంకా అక్కడ సియాన్ తోటి బాగా ఫుల్గా మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. అదంతా పైనుంచి మన కియాంగ్ గడ్ చూస్తూ ఉంటాడు. ఇంకా చూస్తూ వాడు చేతికి పని చెప్పి చేతితో పని కానించుకుంటూ ఉంటాడు. ఆ కొంచెం సేపటికి వాడికి అర్థమవుతుంది, ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను అని చెప్పి ఫీల్ అయ్యి మనోడు పెట్టేపేట సర్దుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటాడు. ఇలాగా బయట కొన్ని కేకలు వినపడుతూ ఉంటాయి. అదేంటంటే మన కిక్కు ఒకరిని తరుముతూ కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మన కిక్కు బాత్రూంలో ఉండగా స్నానం చేస్తూ ఉంటే బొక్కలో చూసాడని చెప్పి వాడిని కొట్టుకుంటూ తరుముకుంటూ వస్తుంది. ఈలోగా అక్కడ జనం కూడా బాగా గుమ్ముగూడుతూ ఉంటారు. అప్పుడు మన తయారు కూడా వస్తాడు. ఇంకా వాడిని గన్ను చూపెట్టి బెదిరించి వాళ్ళందరూ వాడిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ హడావిడిలో మన కియాంగ్ గడ్ బస్ స్టాప్ దగ్గర కూర్చొని ఉంటాడు. అతను అలా బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న విషయం అక్కడ పైనుంచి సియాన్ చూస్తుంది. ఇంకా మనోడికి సిగ్నల్ ఇస్తుంది వెళ్ళొద్దు రమ్మని చెప్పి. ఆ తర్వాత కొంచెం సేపటికి మన కియాంగ్ గడ్ సియాన్ దగ్గరకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత తను వెళ్ళొద్దని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి మ్యాటర్ కానిచ్చుకుంటారు. అలా వాళ్ళిద్దరు ఫుల్గా మ్యాటర్ కానిచ్చిన తర్వాత మన కియాంగ్ గడ్ సియాన్ అడుగుతాడు, నీకు నీ భర్త అంటే ఇష్టం లేదని చెప్పి అడిగేసరికి అప్పుడు తను చెప్తుంది, నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అక్కడ తయాలుగాడు మా ఇంటి పక్కన సెక్యూరిటీ కింద పనిచేసేవాడని. ఒకరోజు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే వాడు నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఒక చోటకి తీసుకెళ్లి నాతోటి మ్యాటర్ కానిచ్చాడని. అలా నన్ను మ్యాటర్ కానిచ్చిన తర్వాత వాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నన్ను ఇక్కడ బంధించాడని. ఇంకా అప్పటి నుంచి నేను వాడితోటి ఉండిపోయానని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత మన కియాంగ్ గడ్ చెప్తాడు, నన్ను పోలీసులు తరుముతున్నారని, నేను కొంతకాలం తర్వాత ఈ ఊరు నుంచి వెళ్ళిపోతానని, నువ్వు నాతో వచ్చేమని చెప్పి అంటాడు. వాళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ రోజు సియాన్ బర్త్డే అవటం వల్ల మన తయాలుగాడు సియాన్ కోసం కేక్ని తీసుకొస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. అది గమనించిన సియాన్ మన కియాంగ్ గడ్ని మంచం కింద దాస్తుంది. అలా లోపలికి వచ్చిన మన తయాలుగాడు కేక్ తీసుకుని వస్తాడు. కాకపోతే వాడికి ఆ మంచం చూసిన తర్వాత అనుమానం వస్తుంది, ఏంటి మంచం ఇలా చల్లా చెదురుకుందని అడిగేసరికి అప్పుడు తను చెప్తుంది, నేను నిద్రపోయి ఇప్పుడే లేచాను, అందుకని మంచం అలా ఉందని చెప్పి చెప్తుంది. అప్పుడు సియాన్ అక్కడ నిద్రపోదాం అనుకుంటుంది. అయినా సరే మన తయాలుగాడు సియాన్ తోటి మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి మన సియాన్ గడ్ అక్కడ నిద్రపోతాడు. ఆ తర్వాత వాడు అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సియాన్ ఇంకా కియాంగ్ ఇద్దరు కూడా బయటకు వచ్చి ఆ తెచ్చిన కేక్ని వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మన కియాంగ్ గడ్ సియాన్ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కిక్కు చూస్తుంది. ఇంకా తనకు అనుమానం కలుగుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ మన హిరాన్ మన కియాంగ్ గడ్ దగ్గరికి వచ్చి డేట్కి వెళ్దామని చెప్తుంది. దీంతో వాళ్ళతో కలిసి అక్కడ నుంచి డేట్కి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే దూరంగా కొంతమంది పోలీసులు కనపడడంతో మన కియాంగ్ గడ్ భయపడి అక్కడ నుంచి పారిపోతాడు. అదే విషయం అక్కడ హిరాన్ వచ్చి మన కిక్కుతో చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. అలా తాగుతూ ఉంటే అప్పుడు మన కియాంగ్ గడ్ మాత్రం ఏదో విధంగా సియాన్ దగ్గరికి వెళ్దామని చెప్పి సీక్రెట్గా సియాన్ రూమ్లోకి వెళ్తాడు. అలా సియాన్ రూమ్కి వెళ్ళడాన్ని అక్కడ కిక్కు చూసేస్తుంది. ఇంకా చూసి అక్కడ మన తయాలుగడికి కాల్ చేసి ఆ కియాంగ్ గడ్ నీ పిల్లని గుద్దేస్తున్నాడని చెప్పి చెప్తుంది. దీంతో మనోడు ఆవేశంగా ఇంటికి వస్తాడు. అలా వచ్చేసరికి వాళ్ళిద్దరూ మ్యాటర్ కనిచుకుంటూ ఉంటే మన తయాలుగడు చూసేస్తాడు. చూసేసి కోపంతో అప్పుడు మన తయాలుగడు కియాంగ్ గడ్ని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత అప్పుడు తయాలుగడు సియాన్ తోటి అంటాడు, నేను ఇంత ప్రేమిస్తుంటే నన్ను ఎందుకు అలా మోసం చేసామని అడిగేసరికి అప్పుడు సియాన్ అంటుంది, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని, నువ్వు నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చావని, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. ఆ మాట విన్న తర్వాత మన తయాలుగడు బాధతోటి ఆ గన్ తీసుకుని వాడిని వాడే షూట్ చేసుకుంటాడు. అది జరిగిన 1 సంవత్సరం తర్వాత అక్కడ మన సియాన్ చూపెడతారు. సియాన్ ఆల్రెడీ ఒక మగబిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది. దీంతో తన బిడ్డని అక్కడ పెట్టేసి తను ఒక చోటకి వెళ్ళి ఆ రైలు పెట్టలపైన పడి చనిపోతుంది. ఆ తర్వాత ఆ బిడ్డని కిక్కు ఇంకా హెరెన్ ఇద్దరు కలిసి పెంచుంటారు. అదంతా జరిగిన విషయం అంతా అక్కడ మన జిన్హుగాడికి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ జిన్హుగాడికి వాడికి చిన్నప్పుడు సంబంధించిన కొన్ని వస్తువులు ఇస్తారు. దీంతో చూసిన తర్వాత మా జిన్హుగాడు బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జిన్హుగాడు అక్కడ నుంచి వాళ్ళ మమ్మీ ఎక్కడైతే చనిపోయిందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడు దూరంగా వాళ్ళ మమ్మీ గాల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం మన టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై.